బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు ప్లస్ అమ్మ. బతుకమ్మ తెలంగాణ జానపదుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ. కాకతీయ కాలంలో తెలంగాణ అధికారిక పండుగగా ఎంతో వైభవంగా జరిగేదట. ఈ పండుగ వర్ష ఋతువు ముగింపులో వస్తుంది. చెరువులు కుంటలు నిండుగా ఉండి ఎటు చూసినా పలు రకాల పువ్వులు విరగబూయగా తంగెడు, గానుగ పూలు, బంతి, చామంతి, గన్నేరు మొదలైనవి. ఈ ప్రకృతి దృశ్యాలను చూసి పులకించి వారి హృదయాల నుండి వెలువడే భావుకతో అప్పటికప్పుడు ఆసువుగా 6 ఋతువుల ఋతురాగాలను మేళవించి చివరిలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడతారు. పాడి పంటలు, పశు సంపద, అతివృష్టి, అనావృష్టి మొదలైనవన్నీ అమ్మ లీలలుగా భావించి అందరినీ బతికించే బతుకమ్మ తల్లిగా ఆరాధిస్తారు. మసూచి, కలరా వంటి భయంకరమైన అంటువ్యాధులు, ప్రకృతి భీభత్సాలు, భూకంపాలు రాకుండా ప్రకృతి ఒడిలో చల్లగా సుఖంగా జీవించాలని వేడుకుంటూ ఆరాధిస్తారు. రామాయణ మహాభారత కథలు, సంఘంలో చోటు చేసుకున్న సంఘటనలు ఆధారంగా కూడా గీతాలు పాడుతూ సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మ రూపం చుట్టూ చప్పట్లు చెరుస్తూ కోలాటాలు ఆడతారు. ఇప్పుడు బతుకమ్మ పండుగ వెనక కథ తెలుసుకుందాం. పూర్వం ఒక దంపతులకు 6 సంతానం కలిగి అందరూ పురిట్లోనే చనిపోయారు. చివరికి 7వ కానుపులో అమ్మాయి పుట్టింది. ఆమె బ్రతకాలని బతుకమ్మ అని పేరు పెట్టుకున్నారు. ఆ తరువాత ఒక మగపిల్లవాడు పుట్టాడు. కొంతకాలానికి ఆ ఇద్దరికి కూడా పెళ్లిళ్ళయ్యాయి. ఒక రోజున బతుకమ్మ తన సోదరుని చూడటానికి పుట్టింటికి వచ్చి మరణించింది. మరణించిన బ్రతుకమ్మ భర్తకు కలలో కనిపించి తనని తీసుకుపోమ్మని చెప్పింది. మార్గమధ్యంలో చెరువుగట్టు మీద విరబూసిన తంగేడు చెట్టు బతుకమ్మ మరణ వృత్తాంతం చెప్పింది. ఏటా తంగేడు పూలతో బతుకమ్మని పేర్చి గౌరమ్మని నిలిపి పూజ చేసి చెరువుగట్టుపై పాటలు పాడి ఆటలు ఆడి చెరువులో విడిచిపెట్టాలని ఆ తంగేడు చెట్టు కోరింది. ఆ విధంగా బతుకమ్మను దేవతగా ఆరాధించడం మొదలుపెట్టారు. బతుకమ్మకు సంబంధించిన మరో కథ కూడా వ్యాప్తిలో ఉంది. లోకకంటకుడైన మహిషాసురుణ్ణి చంపిన గౌరీదేవి అలసిపోయి ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు మూర్ఛపోయిందిట. స్త్రీలందరూ గౌరీదేవిని మూర్ఛ నుండి తేరుకునేందుకు బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ స్పృహ తెప్పించారట. నాటి నుండి ఆ దుర్గే బతుకమ్మగా జనపదుల పూజలను అందుకుంటోంది. ఆశ్వయుజ మాసం ఆరంభానికి ముందు వచ్చే అమావాస్య నాడు మొదలై 9 రోజుల పాటు జరుపుకునే పండుగ. బతుకమ్మ తయారు చేసే విధానం ఎంత కళాత్మకంగా ఉంటుందో చూడండి. ఒక తాంబాలంలో నూలు దారాలను ప్లస్ ఆకారంలో వేస్తారు. వాటిపై గుమ్మడి ఆకులను పరుస్తారు. బతుకమ్మకు గానుగ పూలు తప్పనిసరిగా వాడతారు. గుమ్మడి పూలు, తంగెడు పూలు, బంతి, చేమంతి, గన్నేరు పూలు మధ్య మధ్యలో గుమ్మడి ఆకులను వాడుతూ బతుకమ్మను గోపురాకారంలో పేరుస్తారు. పేర్చిన పూలు జారిపోకుండా ఈ దారాలను కడతారు. తమలపాకుపై శంఖం ఆకారంలో పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి కుంకుమ పెట్టి అగరుబత్తులు వెలిగించి పై భాగంలో పెట్టి అలంకరణ పూర్తి చేస్తారు. మొదటి రోజు ఆటను ఎంగిలి పూల బతుకమ్మగా, 9వ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ఈ 9 రోజులు పాటలు పాడి ఆటలు ఆడి బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. తరువాత అందరూ కలిసి గట్టు మీద కూర్చుని తీసుకువెళ్లిన సద్దులను కలిసి తింటారు. బతుకమ్మ పండుగకు ఒక రోజు ముందుగా బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు. అంటే మేడి చెట్టును పూజిస్తారు. అయితే కొన్ని చోట్ల బతుకమ్మనే బొడ్డెమ్మగా పిలుస్తారు. తల్లి గర్భంలోని శిశువుకు ఆహారం బొడ్డు ద్వారానే చేరుతుంది. జీవనాధారమైన బొడ్డు తాడుకు మహత్తును దైవత్వాన్ని ఆపాదించి బొడ్డెమ్మగా రూపం కల్పించారు. ఒక పీట మీద పుట్టమన్నుతో చతురస్రాకారంలో 5 దొంతరులు పేర్చి ఆపై త్రిభుజాకారంగా శ్రీచక్ర ఆకృతిలో ఒకదానిపై ఒకటి పేర్చి జాజిపూలతో అలంకరించి బొడ్డెమ్మ బొడ్డెమ్మ అంటూ పాటలు పాడుతూ బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు. ఈ బతుకమ్మ పండుగను యావత్ భారతదేశంలో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.